నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సురక్ష కమిటీ కన్వీనర్ శ్రీ కేవి నరసయ్య మెడ్ప్లస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 150 మంది పేద విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షాహీ దర్గా వద్ద పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ. హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సూర్యకాంత్. సీఎం చంద్రబాబును కలిసిన నూతన సీఎస్ సాయి ప్రసాద్. సమాజంలో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ సురక్షా కమిటీలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ కొనియాడారు. ఆదివారం విజయవాడలోని సిటీ ఏఆర్ గ్రౌండ్స్ లో సురక్షా కమిటీ కన్వీనర్ శ్రీ కేవి నరసయ్య మెడ్ప్లస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 150 మంది పేద విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యం, సేవయే మార్గం. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. సేఫ్టీ కల్చర్, ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సురక్షా కమిటీలు నగరంలో 10,500 సీసీ కెమెరాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. ఈ కార్యక్రమంలో డీసీపీలు శ్రీ కృష్ణకాంత్ పటేల్, శ్రీమతి షిరీన్ బేగం, శ్రీమతి కేజీవి సరిత, శ్రీ తిరుమలేశ్వర, శ్రీమతి కృష్ణ ప్రసన్న, శ్రీమతి ఉదయరాణి, శ్రీ బి లక్ష్మీనారాయణ, ఏడీసీపీలు, ఏసీపీలు మరియు మెడ్ప్లస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది ఈ దండయాత్రలో చాలా అద్భుతాలు చూశాం. దండయాత్రలో ప్రజల స్పందన చూశాం. దండయాత్రలో యువతల కేరింపు చూశాం. ఈ దండయాత్రలో మహిళల పార్కులు చూశాం. ఈ దండయాత్రలో ఎన్నో కార్యక్రమాలు చూశాము. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన. 1972కి 8 ఏళ్ల బాలుడు ఫోన్ చేసి ఈ విధంగా డ్రగ్స్ సేవిస్తున్నారని చెప్తేనే చాలా సంతోషం వచ్చింది. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించబోతున్నాము. అయితే ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. కాకపోతే ఇది కలకాలం ఉండడానికి లేదు. చాలా త్వరగా ఈ డ్రగ్స్ ని మనము అధపాతానికి తొక్కాల్సిన అవసరం ఉంది. అందుకే పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నాం. ఈ రోజుకి దాదాపు 25 మంది మీద ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగించడం జరిగింది. ప్రయోగించి రకరకాల వెనక్కి తోచడం జరిగింది. ఇంతేకాదు డ్రగ్స్ ఉపయోగించే వాళ్ళని రాత్రి కూడా ఒక పబ్లో నలుగురిని గంజాయి చేసిన నలుగురిని పడుతున్నాం. ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతా ఉంది. ఇక ఏమాత్రం దీన్ని ఉపేక్షించలేము. డ్రగ్స్ ని మనం అందరం కూడా కలిసి కట్టడి చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రేకెత్తించిన ఈ మహిళల డ్రగ్స్ పై ఈ ధీర మహిళల దండయాత్రకు నిజంగా మనందరం కూడా వారికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన 5 మంది మహిళా పోలీసు అధికారులకి వారికి మనము అభినందనలు తెలియజేయాలి. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసమని, అటువంటి మాసం ఐజా గ్రూప్ అధినేత గాయసుద్దీన్ పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం ముదావాహమని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని చెప్పారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే దర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షాహీ దర్గా వద్ద పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. తొలుత దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు. కఠోర ఉపవాసం ఉంటూ నియమనిష్ఠులతో నమాజ్ చేస్తారని చెప్పారు. వారి కోసం తమ పార్టీ నాయకులు గాయసుద్దీన్ రంజాన్ తోఫా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈరోజు మనకి రంజాన్ మాసం, ప్రపంచంలోనే రంజాన్ పండుగ ఎంతో పెద్ద పండుగ. ఈ రంజాన్ శుభ సందర్భంలో రంజాన్ మాసంలో జనసేన పార్టీ నాయకులు ఐజా మరి వారు మంచి హృదయంతో
జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సభ్యత్వాల నమోదు కార్యక్రమం కూడా మేము ఐజా మూర్తి గారు అందరూ కూడా ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలి, అల్లా ఏదైతే ఆశించారో పేదలకు సహాయం చేయాలి అని చెప్పే ఆశయంతోనే ఇవాళ మరి ఈరోజు మస్జిద్లో మరి పేదలకి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని సోదరుడు ఐజా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంచి కార్యక్రమం ఇది, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. ఇవాళ మజ్లిస్లో ఎంతోమంది పేదలకి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మసీదులకి ఈ కూటమి ప్రభుత్వం కూడా అనేక రకాల నిధులు ఇస్తూ ఉంది. ముస్లిం మతాన్ని బాగా ఎక్కడ ఇబ్బంది పడకుండా ముస్లిం ఆస్తులు రక్షణ కోసం కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మా సందర్భంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మజ్లిస్కి ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారికి అన్ని రకాల సదుపాయాలు కలగజేయడంలో కూటమి ప్రభుత్వం కూడా ముందుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ముస్లింకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ముస్లిం సోదరుల్ని బాగా అన్ని రకాలుగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారికి రిజర్వేషన్ కూడా కొనసాగించాలి, వారికి ఉద్యోగ అవకాశాల్లో అనేక రకాలుగా కూడా ముందుంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారు. మరి ఇవాళ మన సోదరుడు గయావుద్దీన్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి పేదలకు సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నారు. వారికి కూడా జనసేన పార్టీ తరఫున జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగే జనసేన పార్టీ ఐజా గ్రూప్ ద్వారాగా సేవా కార్యక్రమం, అదేవిధంగా సంక్రాంతి కానుకని, క్రిస్మస్ కానుకని, రంజాన్ తోఫా అని ఇది ఆనవాయితీగా చేసుకొని వస్తూ ఉన్నాం మేము. దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో జనసేన పార్టీ స్థాపించి పేద ప్రజల కోసం చేస్తూ ఉన్నారో ఆయన ఆశయాలతోనే నా సోదర సమానులు సామినేని ఉదయ్ భానుగారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాలన్నీ వెస్ట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా భవానీపురంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరి ఇంటికి రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా ఔలియా దర్గా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా సామినేని ఉదయ్ భాను గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థానికంగా మా యొక్క ఆహ్వానాన్ని మందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దర్గా కమిటీ ప్రెసిడెంట్ గారికి, ముష్టాక్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో మహిళా సాధికారత లక్ష్యంగా మరో కీలక కార్యక్రమం ప్రారంభమైంది. కేశినేని ఫౌండేషన్ మరియు హైదరాబాద్ NIRD సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పొందేందుకు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుండి 45 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఆదివారం హైదరాబాద్కు బయలుదేరారు. జెండా ఊపి బస్సును ప్రారంభించిన నేతలు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మరియు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మరియు ఎన్డీఏ కూటమి నాయకులు జెండా ఊపి మహిళల బస్సును ప్రారంభించారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ NIRD సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇప్పటికీ ఎన్టీఆర్ జిల్లా యొక్క 7 నియోజకవర్గాల్లో దగ్గర 450 మందికి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ఆచరణలో పెట్టిన వ్యక్తి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు. ఈ రోజున శివనాథ్ గారు సొంత నిధులతో NIRD సంయుక్తంగా, కేశినేని ఫౌండేషన్ NIRD సంయుక్తంగా ఇప్పటికీ వివిధ శాఖలకు సంబంధించిన ట్రైనింగ్ 450 మంది పైకి ఇప్పించడం జరిగింది. మరి ఈ రోజున 45 మందిని
మష్రూమ్స్ కానీ ఏదైతే హోమ్ ఫుడ్స్ వాటి మీద ట్రైనింగ్ ఇప్పించడానికి ఈరోజు 45 మందిని ఈరోజు హైదరాబాద్ ట్రైనింగ్ తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు నా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈ రోజున ఆయన చేసే సేవా కార్యక్రమంలో మరి జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంపులు కానీ మరి ఏదైతే మరి ఏ కొండూరులో ఉన్న కిడ్నీ ప్రాబ్లం అయితే ఉందో అక్కడ మెడిసిన్స్ ఇప్పించడం, మరి జిల్లా వ్యాప్తంగా ఆయన గతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లు రన్ చేయటం, ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు అని చెప్పి సందర్భంగా ఈ యొక్క పార్లమెంట్ సభ్యు నియోజకవర్గంలో ఏదైతే 7 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న మహిళలకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు సుశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి కోరుకుంటాము. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం అంటే 4 ఉచితాలు 2 సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని మొత్తుతో పండుకోవటం, గంజాయి తాగి పండుకోండి అనే ఆలోచన లేకుండా వాళ్ళ మనం అధికారంలోకి వచ్చాం. ప్రజల్ని మంచి సన్మార్గంలోకి తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వాన్ని మనం బాధ్యత ఇచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి ముందు చూపుతో మనం ఈ కూటమి ప్రభుత్వంలో ఉచితాలు సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి కుటుంబము ఎవరి కాళ్ళ మీద వాడు బతకాలి, ప్రతి ఇంట్లోనూ ఎంటర్ప్రైనర్ ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేసే కార్యక్రమాలని మన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలన్నీ పుణికిపుచ్చుకున్న మన ప్రీతం నాయకులు కేశినేని చిన్ని గారు నా వంతు సాయంగా నా పార్లమెంటు నియోజకవర్గంలో నేను ఏం చేయాలి, వీళ్ళని నా పార్లమెంట్లో ఉండేవాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలని చెప్పనే ఆలోచనతో కేశినేని ఫౌండేషన్ మరియు NIRD వీళ్ళిద్దరూ సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని, ఇలా ట్రైనింగ్ సెంటర్లని ఎన్నో విడతలుగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు దరిదాపు 450 దాకా పైచిలుకు మందిని తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ మష్రూమ్స్ అను ఆ తర్వాత హోమ్ బేస్డ్ ఫుడ్స్ మీద ఇవాళ ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి. అలాగే కేశినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి. ఇంకెంతో మందిని నిరుపేదల్ని మంచి సన్మార్గంలోకి వచ్చేటట్టుగా ఈ సమాజానికి శాశ్వత ప్రభుత్వం ఉంటేనే మనుగడ సాధించగలిగింది. అలా ఏం చేయాలనేది వాళ్ళు ముందు చూపుతో చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆ ఆలోచనలను తూచా తప్పకోకుండా కేశినేని చిన్ని గారు చేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విస్తరణపై వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందన్నారు. 1 టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లలో భారీగా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు నుంచి రాజధాని ప్రాంతం వరకు గంజాయి సాగు జరుగుతుండడం ఆందోళనకరమన్నారు. చిన్నారులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నిర్మూలనకు వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. మరి ఈ గంజాయి డ్రగ్స్ రాకెట్ మీద, ఈ గంజాయి డ్రగ్స్ డాన్ల మీద రెడ్ బుక్ కొరడా జోడించదా? రెడ్ బుక్ ఈ గంజాయి డ్రగ్స్ సరఫరా చేసే పెడ్లర్స్ మీద చర్యలు తీసుకోదా? ఎందుకు తీసుకోదు? దానికి కారణం ఏంటి అని నారా లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలి. అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవిర్భావ సభకి జన్ జీ అని పేరు పెట్టుకుంటా ఉన్నారు. ఆయన ప్రకటించారు యువత గురించి.
మరి రాష్ట్రంలో యువత జీవితాలు ఇలా నాశనం అయిపోతూ ఉంటాయి. వాళ్ళ జీవితాల్ని అక్రమార్కులు అక్రమ సంపాదన కోసం నాశనం చేస్తూ ఉంటే ఈ గంజాయిని డ్రగ్స్ని నిలువరించే ప్రయత్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేయరా? చేయరా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి, మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా గంజాయి మాదక ద్రవ్యాలని ఊరుకోను ఉక్కు పాదం మోపుతా ఉన్నారు. స్టేట్మెంట్లు కాదు ఇవ్వాల్సింది. మీరు క్షేత్రస్థాయిలో వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు కనపడకుండా చేసి మీరు అట్లాంటి మాటలు మాట్లాడాలని కూడా. ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ న్యాయమూర్తుల అతిథి గృహ భవనానికి గౌరవనీయ భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి సిఆర్డీఏ పరిధిలో మొత్తం 6,300 చదరపు గజాల స్థల విస్తీర్ణంలో 69.40 కోట్ల అంచనా వ్యయంతో 50,000 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో ఈ అతిథి గృహ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ అతిథి గృహం గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ రూపకల్పనతో నిర్మించబడుతోంది. మొత్తం భూభాగంలో 20% నిర్మాణానికి, మిగిలిన 80% పచ్చదనానికి కేటాయించబడింది. ఈ భవనం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం నుండి కేవలం 1.2 కిలోమీటర్ల దూరంలో ఉండి 25 మీటర్లు మరియు 50 మీటర్ల వెడల్పైన రహదారుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. Being present amongst us, Justice Narasimha and Justice Bagchi are future Chief Justices of India. So it is indeed a unique day, and we are greatly privileged to have their company with us. Their presence today reinforces and buttresses the fact that, notwithstanding the fact that the Supreme Court may be in New Delhi, but their concern about the development of judicial infrastructure, which is so imperative to the orderly discharge and smooth functioning of courts throughout the country, is monitored throughout the country. Apart from the fact that this is also a holy town, but they're equally concerned about the development of infrastructure throughout the country. We all know that judges have been working throughout the country in adverse circumstances. Their building infrastructure was not much to talk about. In some court complexes, there were no toilets. If there were toilets, there were no toilets for lady advocates. Even the courtrooms, the chambers of judges were not much to talk about. Our court infrastructure was abysmally inadequate insofar as the office infrastructure of bureaucrats is concerned or other officers in a district is concerned. There were times when our judicial officers in the district judiciary would travel by public transport while government officers would have their official vehicles. So we have seen those difficult times. But over the years, that situation has improved. I remember that it used to be said that infrastructure is okay, but a judge can sit under a tree and discharge justice. You must have the will to do that. And I can tell you a very practical example. My lords, in the year 2014-15, when Kashmir experienced floods, the entire city was submerged in water, and the High Court building was no exception. The High Court building got submerged to the extent of almost 1.5 stories. The records got submerged, they got destroyed. But a temporary High Court was made functional in one of the residences of the honorable judges. A tent was pitched with a view to. ప్రపంచంలోని అతిపెద్ద టెర్రరిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ అని సిపిఐ జాతీయ నేత కె నారాయణ విమర్శించారు. ఇరాన్ పట్ల అమెరికా దుశ్చర్యల వల్ల భారతదేశంపై ప్రత్యక్షంగా ఆర్థిక భారం పడుతోందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తన అవసరాల కోసం 50% ఆయిల్ ఇరాన్ నుండి దిగుమతి చేసుకుంటుందని, ఈ ఉద్రిక్తతల వల్ల డాలర్ విలువ పెరిగి రూపాయి పడిపోతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అనుసరిస్తున్న అరాచక విధానాలపై సిపిఐ జాతీయ నేత కె నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ అగ్రనేత ఖమీనీని లక్ష్యంగా చేసుకోవడం, గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను అంతం చేయడం వంటి చర్యలు కేవలం ఆయా దేశాల చమురు సంపదను చేజిక్కించుకోవడానికేనని ఆయన ఆరోపించారు. నియంత్రిత టెర్రరిస్ట్ పద్ధతి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి దుష్టబుద్ధి ఉన్నటువంటి ట్రంప్ని సపోర్ట్ చేసేటువంటి మోడీ భారతదేశానికి కాదు ప్రపంచంలోని ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తున్నాడు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి నిరసన ప్రదర్శన చేయాలని డిసైడ్ చేసుకున్నాం. తప్పనిసరి అమెరికా దుశ్చర్యలకి, ఇజ్రాయెల్ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం సాగించడమే కాకుండా వాళ్ళ సంఘీవం పండించడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధపడతా ఉంది. ఇప్పుడు రైతులకు కొమ్మని చనిపోవడానికి సిపిఐ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాం. ఓకే. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ దేవస్థాన అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కలకలలాడింది. ఆదివారం అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు అమ్మవారి అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అగ్రిగోల్డ్ సమస్య మొదలై 12 ఏళ్లు గడుస్తున్న 32 లక్షల మంది బాధితులకు నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాజమాన్య కుట్రలను తిప్పికొట్టడానికి మార్చి 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు, 5వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడారు. అగ్రిగోల్డ్ సమస్య మొదలై 12 ఏళ్లు గడుస్తున్న 32 లక్షల మంది బాధితులకు నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం కోర్టు లిటిగేషన్ల పేరుతో ఆస్తుల వేలాన్ని అడ్డుకుంటోందని, అటాచ్ చేసిన ఆస్తులను కూడా అక్రమంగా విక్రయిస్తోందని వారు ఆరోపించారు. నూతన సీఎస్గా బాధ్యతలు తీసుకున్న సాయి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సీఎంకు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన విజయానంద్ గారు కూడా సీఎం చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్లపై తూలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఫిర్యాదును ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి డీఎస్పీ చేయడమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫిర్యాదుకు గల ప్రధాన కారణాలు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవర ప్రసాద్ ఈ ఫిర్యాదును అందించారు. ఈయన పేర్కొన్న ముఖ్యాంశాలు ఇవే: లడ్డు వివాదం, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలు కలిశాయని, ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని ఆయన తెలిపారు. మతపరమైన మనోభావాలు, కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ ప్రసాద్. అసలు దేవరకొండ నాగవర ప్రసాద్. నేను ఏకలవ్య మూల పురుషుడైన, మా జాతి మూల పురుషుడైన ఏకలవ్యుడి సంతానానికి చెందినవాడిని. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎరుకుల క్యాస్ట్ అని అంటారు. అలాగే మా కులదేవతలు చెంచులక్ష్మి, ఎరుకల నాంచారం తల్లి, భక్త శబరి. అలాగే దశావతారాల్లో 10వ అవతారమైన వరాహ అవతారం మాకు అత్యంత గౌరవమైనది, ప్రీతిప్రాతమైనది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో మాకు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పైన అనేక రకములుగా పంది కొవ్వు, గుడ్డు కొవ్వు కలిసినవని ఆ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. అట్లాగే మేము వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులు.
మా కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఎరుకు చెప్పడం వలన శ్రీనివాసుడు కళ్యాణం జరిగిందని చెప్పేసి ప్రసిద్ధి. మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి భయభక్తులతోటి వెంకటేశ్వర స్వామిని ప్రధాన దైవంగా కొలుచుకుంటాము. అటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదం మీద శ్రీవారి పట్ల అనేక రకాల దుష్ప్రచారాలు జరుగుతున్నందున మనస్తాపం చెంది తీవ్రమైన మనసు గాయపడి ఈరోజు పుల్లూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. సిఈ గారు వేరే బందోబస్తు ఇట్లా ఉన్నారట. ఎస్ఐస్ మాట్లాడారు. దాని మీద లీగల్గా ఏమి చర్యలు తీసుకోగలమో చూసి చేస్తామన్నారు. అక్నాలజ్మెంట్ ఇమ్మని అడిగాను. అది మేము తర్వాత చూస్తాము అన్నారు. సిఏ గారు వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని చెప్పాను. వద్దులేండి, మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయడం ఎందుకు, తర్వాత మేము చూస్తామని ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన కాపీ కూడా ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. ఎవరెవరు మేము ఫిర్యాదు చేశారు సార్? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ ఈవో శ్యామలరావు గారు, బిఆర్ నాయుడు గారు, ఈటీవీ అధినేత చిరుకు కిరణ్ గారు, వేమూరు రాధాకృష్ణ గారు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ పేపరు, అట్లాగే ఈటీవీ, ఈనాడు పేపరు, అలాగే వంశీకృష్ణ మహాన్యూస్ ఛానల్, అట్లాగే ఈ డిబేట్స్ పెట్టి ఈ లడ్డు ప్రసాదం పట్ల జిగుషాకరంగా మాట్లాడిన అందరిపైన, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ప్రసాదం దేవుడికి వ్యతిరేకంగాను లడ్డు ప్రసాదానికి వ్యతిరేకంగాను ఎవరెవరైతే కొంచెం ఇట్లా ఈ విధంగా వినడానికే జిగుప్స కలిగించే విధంగా డిబేట్లు పెట్టి అసభ్యకరమైన పదాలను ఉపయోగించారు, వారందరిపైన, ఇంకెవరెవరు ఉంటే వాళ్ళందరిపైన ఏ తేదీలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా చేశారు అనేది పునఃస్పష్టంగా రాసి ఆ రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని పోలీసు వారు చెప్పడం జరిగింది. బట్ అక్నాలజ్మెంట్ మాత్రం ఇవ్వడానికి నిరాకరించారు. అది కొంతసేపు వెయిట్ చేసి చూస్తాను, అక్నాలజ్మెంట్ తీసుకుంటాను, లేదనుకుంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతాను. మీరు ఇంత దూరం వచ్చి కంప్లైంట్ గారు కారణం ఏంటి సార్? అక్కడ ఇవ్వచ్చు కదా. నేను ప్రస్తుతం నేను నివాసం ఉండేది విజయవాడలోనే. ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్నాను. ఇంతకుముందు ఎక్కడ చేశారు? ఇది ఫస్ట్గా సెక్రటేరియట్లో సమ్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అలా సమావేశంలో ఇది ఫస్ట్గా సీఎం గారు మాట్లాడడం జరిగింది. అందుకని చెప్పేసి పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. మీరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు సార్ ప్రజెంట్? నేను యాక్చువల్గా డిటీసీ శ్రీకాకుళంలో ఉండాను. అక్కడి నుంచి మెడికల్ లీవ్లో వచ్చాను. ఆ తర్వాత నన్ను పీటీసీ అనంతపురం అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా నాకు ఇష్టం లేక నేను మెడికల్ లీవ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఇవన్నీ చూడడం వలన తీవ్రమైన మనస్తాపం చెంది నా మనసు గాయమై ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదో వాలంటీర్ రిటైర్మెంట్ అడిగినా కూడా ఇవ్వటం లేదు, గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది అన్నట్లుగా తెలిసింది. అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చానండి. ఇస్తే అది డేట్ ఎక్స్పైరీ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ చేశాను. ఓకే, మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. అది మార్చి 31 వరకు లోపు ఇవ్వమని రిక్వెస్ట్ పెట్టాను. బట్ అది ఇంతవరకు జరగాలి ఈ విషయాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సురక్షా కమిటీ కన్వీనర్ శ్రీ కేవి నరసయ్య మెడ్ప్లస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 150 మంది పేద విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షాహీ దర్గా వద్ద పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ. హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సూర్యకాంత్.
సీఎం చంద్రబాబును కలిసిన నూతన సీఎస్ సాయి ప్రసాద్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.